హాయ్ అండి. టైటిల్ చూసారు కదా. ఈరోజు పొరపాటున కూడా ఇటువంటి వాళ్ళ ఇంట్లో నుంచి మనీ ప్లాంట్ అనేది తీసుకొచ్చుకోకూడదండి. ఇది మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ అండి. మేము 4-5 చోట్ల అయితే వేసాము. ఇది ఒక టబ్లో వేసిన మనీ ప్లాంట్. చూడండి, లీవ్స్ చాలా గ్రీనరీగా ఎంతో బాగున్నాయి కదా. మేమైతే వీటికి కెమికల్స్ ఏమీ వేయమండి. బయట నుంచి తీసుకొచ్చి ఏమైతే వేయము. నార్మల్గా వేసిన చెట్టే అది. ఇది ఇంకొక చోట ఇంకొక పూల కుండీలో వేసినదండి. చూడండి, మేమైతే వాటరింగే చేస్తామండి. కొమ్మలకి, ఆకులకి, మొత్తం వేర్ల నుంచి కొమ్మల వరకు ప్రతి ఒక్క లీఫ్కి వాటరింగ్ అంటే పైప్తో వాటర్ పెడతాము. మొత్తం లీవ్స్ అన్నీ కూడా నీట్గా వాటరింగ్ చేస్తాము. అంతే, అంతకు మించి మేమేమి వేరే పౌడర్స్ కానీ ఇంకేమీ కెమికల్స్ కానీ యూస్ చేయము. ఇవి 3-4 చోట్ల ఎందుకు వేసాము అని అంటే, అది ఎందుకు అనుకుంటున్నారంటే, మేము ఊరికి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ మా ఇంట్లో నుంచి చాలామంది కొమ్మలుగా తెంచుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. అందుకని చెప్పి ఒక చోట ఒకవేళ పాడైనా కానీ ఇంకొక చోట మంచిగా ఉంటుంది అని చెప్పేసి 4-5 చోట్ల అయితే వేసాము మేము. అదే చూడండి ఎంత చక్కగా ఎలాగా అల్లుకుపోయిందో చూడండి. వీటికి ఏం లేదండి, ఓన్లీ వాటరింగే చేస్తాము. ఇక అసలు విషయానికి వస్తే, మనము సాధారణంగా ఎవరింట్లో నుంచి అయితే తెచ్చుకోవద్దు అంటే, ఎప్పుడు నిత్యం గొడవలు పడుతూ ఉంటారు కదండి ఇళ్లలో. అదేంటండి అలా చెప్తున్నారు, గొడవలు ఎవరింట్లో లేకుండా ఉంటాయి అని అంటారా? కరెక్టేనండి, గొడవలు అందరింట్లో ఉంటాయండి. చిన్న చిన్న గొడవలు సాధ్యమేను. అలా కాకుండా నిత్యం అంటే ఇంకా దాయాదల పోరులాగా వాళ్ళు ఎప్పుడు గొడవలు పడే మనుషులు, గొడవల కోసమే పుట్టినట్టు గొడవ పడుతూనే ఉండేవాళ్ళ ఇంట్లో నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లోని మనీ ప్లాంట్ అయితే తెచ్చుకోవద్దండి. ఇంకొక విషయం, కోర్టు సమస్యలండి. కోర్టు సమస్యల నుంచి తిరిగే వాళ్ళ దగ్గర నుంచి కూడా, అటువంటి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా మనీ ప్లాంట్ అనేది తెచ్చుకోకూడదు.